యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్స్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో బ్యాంకు ఉద్యోగులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించిండ్రు. వారానికి 5 రోజులు మాత్రమే పని దినాలు ప్రకటించాలని, శని ఆదివారాలు సెలవులు ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం బ్యాంకు యాజమాన్యాలు మొండి వైఖరిని వీడి తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని కోరిండ్రు. ఉద్యోగులపై అదనపు పని భారం మోపొద్దని, లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించిండ్రు. బ్యాంకు ఉద్యోగులు డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. మరి బ్యాంకింగ్ రంగంలో 5 రోజుల పని దినాలను ప్రవేశపెట్టాలని ఒక ముఖ్య డిమాండ్ తోటి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ఈరోజు బ్యాంక్ ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మె చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా సహకార రంగ ఉద్యోగులు సైతం ఈ సమ్మెలో పాల్గొన్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్రతి ఒక్క సంక్షేమ పథకము దిగ్విజయం కావాలన్న బ్యాంకు ఉద్యోగుల పాత్ర ఎంతో ముఖ్యమైనది. బ్యాంకు ఉద్యోగులు తీవ్రమైన మానసిక ఒత్తిడితో పనిచేస్తున్నారు. ప్రజల కోసం, సంక్షేమ పథకాల అమలు కోసం బ్యాంకు ఉద్యోగులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అటు ఉద్యోగుల ఈ డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితం ఒప్పుకున్న ఐబీఏ వారు ఒప్పుకొని సంతకం చేసిన డిమాండ్ని నేటి వరకు అమలు పరచకపోవడంతో దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. సహకార బ్యాంకు ఉద్యోగులు సైతం ఈ సమ్మెలో పాల్గొంటున్నాము. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి డిమాండ్ని పరిష్కరించాలని మనవి చేస్తున్నాము. లేనిచో భవిష్యత్తులో సమ్మెను ఉధృతం చేస్తామని తెలియపరుస్తున్నాం. ఈరోజు నల్లగొండ జిల్లా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ అప్రైజర్స్ యూనియన్ మద్దతు తెలియజేస్తూ ఉంది. జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి నా పేరు పూరెల విజయ్ కుమార్. 5 రోజుల పని దినాలు తక్షణమే ప్రవేశపెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అప్రైజర్లు కూడా ఐకమత్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని, ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా రాష్ట్ర కమిటీ మీకు అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. మీ సమస్యలను పరిష్కరించడానికి మేము కూడా కృషి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఏబీకి మేము తెలంగాణ ఆల్ బ్యాంక్స్ అప్రైజర్ యూనియన్ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమస్య తక్షణమే పరిష్కరించాలి. 5 రోజుల పని దినాలు ఎమ్మటే అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. యునైటెడ్ ఫోరం బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు బ్యాంకు 5 రోజుల పని దినాలు ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా ఇక్కడ ఆల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ లీడర్లందరూ, వారితో పాటు రిటైర్డ్ ఎంప్లాయీస్, మన మిగతా సంఘాలు, వివిధ సంఘాలందరూ కూడా, అప్రైజర్స్ వెల్ఫేర్ యూనియన్ రాష్ట్ర కమిటీ వాళ్ళు అందరూ కూడా ఫుల్ మద్దతు ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ 5 డే బ్యాంకింగ్ అమలు చేయాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ముందు రోజు జరగబోయే ప్రతి సమ్మెలో కూడా మేము కూడా పాల్గొని ఈ సమ్మెను దిగ్విజయం చేయడానికి మేము ప్రయత్నిస్తాము. మా యొక్క డిమాండ్ ఏంటంటే 5 డే బ్యాంకింగ్ ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటాం. బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళు ఇది నాణ్యమైన డిమాండ్. ఇది కొత్తగా మేము రైజ్ చేసిన పాయింట్ కాదు. ఇది ఆల్రెడీ ఐబీఏ అగ్రీడ్ అయినటువంటి నిర్ణయము. ఇది మా రైటు. ఇది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం మాత్రమే. సో ఇది కొత్తగా మేము ఏదో ఈరోజు చేస్తున్న డిమాండ్ అయితే కాదు. వేరే ఇన్స్టిట్యూషన్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ ప్రతిదీ వాళ్ళ కస్టమర్స్తో ఇంటరాక్షన్ లేకపోయినా కూడా, వాళ్ళు అడగకపోయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది వాళ్ళకి 5 డే బ్యాంకింగ్ కానీ 5 డే ఆఫీస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ప్రొవైడ్ చేసింది. కానీ మేము బ్యాంకర్స్, మేము నాణ్యమైన డిమాండ్, మా రైటు ఇది మేము అడుగుతున్నా కానీ ఇది మా కోసం చేయలేకపోతుంది. ఐబీఐ దీనికి ఆల్రెడీ అగ్రీడ్ కూడా అయింది. అగ్రీడ్ అయిన దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది మా రైట్గా మేము భావిస్తున్నాం. డెవలప్మెంట్ కంట్రీస్లో కూడా చూస్తున్నట్లయితే అక్కడ కూడా ఇదే సిచ్యువేషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎంటైర్ వీక్ వర్క్ చేయాలంటే వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్, రోబోట్స్ కాదు. కాబట్టి ప్రతి మనిషికి రెస్ట్ అనేది అవసరం. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎంత, ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్. డ్యూటీ ముఖ్యమే, ప్రజలకు సర్వీస్ ఇవ్వడం ముఖ్యమే. ఎట్ ద సేమ్ టైం ఎంప్లాయీ యొక్క హెల్త్ అండ్ ఫ్యామిలీ కూడా ఇంపార్టెంటే. వీ డిమాండ్ అవర్ రైట్ ఇన్ రైట్ పాత్. మా యొక్క డిమాండ్ అనేది ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వము అంగీకరించి వెంటనే ఇంప్లిమెంట్ చేయాలనేసి 5 డేస్ బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేయాలని మేము ఒక రైట్ పాత్లో మేము అడుగుతున్నాము. థ్యాంక్ యూ. ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున యూఏపీఓ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ 5 డే బ్యాంకింగ్ కోసం వచ్చాము. ఇక్కడికి అందరం ఇక్కడ కొంచెం ధర్నాలు చేసి అందరూ పాల్గొనడం జరిగినది. కావున ఈ కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆలోచించి ఒకసారి కంపల్సరీ 5 డే బ్యాంకింగ్ చేయాలని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.